7 తరాలు చూసి కనీసం తండ్రి ఎలాంటి వాడో, తాతగారు ఎలాంటి వాడో, ముత్తాత గారు వాళ్ళ తండ్రి 4 తరాలైనా కనీసం చూసి వాళ్ళ ఇంట్లో ఏమైనా వేరే వేరే వ్యవహారాల్లో ఉన్నారా, అసలు ఎలాంటి ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి? ఆస్తులు కాదు వాళ్ళు చూసింది. ఆ రోజుల్లో ఏం చూశారు? గుణగణాలు చూశారు, రూప లావణ్యాలు చూశారు, దానగుణం ఉందా లేదో చూశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా రోగాలు, కుష్టులు ఉన్నాయా? వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రోగాలు ఉంటాయి కదా, అటువంటి రోగాలు లేకుండా చూసుకోవాలి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. డబ్బులు ఏముంది ఇవాళంటే రేపు పోతాయి. సిరితా వచ్చిన వచ్చను సరళమిగా నారికేళ శైలము భంగిన్ సిరితా పోయిన పోవును కరివింగిన వెలగ పండు కదరా సుమతి. 1 కోటి రూపాయలున్నా రేపొద్దున ఎలా ఉంటుందో తెలియదు. ఒక లాటరీలో 7 లక్షల రూపాయలు వస్తాయి, రేపొద్దున ఇంకేదైనా రావచ్చు. ఈ 1 లక్ష రూపాయలు వెంటనే వెళ్ళిపోవచ్చు. కొబ్బరికాయలో నీళ్ళు వచ్చినట్టు వస్తాయి, నువ్వు పాటలు అడిగితే రావుంటుంది. కాబట్టి డబ్బు ప్రధానం కాదు ఇక్కడ. వారి యొక్క గుణగణాలు, వారి యొక్క ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు ఎలా ఉన్నాయో చూడాలన్నమాట. విద్యాబుద్ధులు కలిగి ఉన్నారా లేదా? ఇంటికి వస్తే కాస్త కాఫీ నీళ్ళని ఇవ్వాలిగా, మిమ్మల్ని అన్నం వండగలదా, వంట వార్పు వచ్చా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఆ పెద్దల తరం నుంచి కూడా చూసినట్లయితే అన్ని బాగున్నాయి అనుకున్నప్పుడు ఇక రంగంలోకి దిగాలన్నమాట. ముందుగా బియ్యానికైనా కయ్యానికైనా గోత్రం చూడాలిట. మా యొక్క రాముల వారి యొక్క గోత్రము, రాముల వారి యొక్క గోత్రము వశిష్ఠ మహర్షి, వశిష్ఠ మైత్రావరుణ వశిష్ఠ గోత్రంగా కలిగి తాతగారు నాభాగ మహారాజు గారు, ముత్తాత గారు, తాతగారు అజ మహారాజా, తండ్రి గారు దశరథ మహారాజు గారు. ఇట్లా ఈ 3 తరాలు మేము చెప్తున్నాం. వశిష్ఠ గోత్రము అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ. శ్రీరాముడు ఎప్పుడు కూడా నిత్య యౌవనవంతుడే, చాలా అందగాడు. అది అందరికీ చెప్పగల. పుంసా మోహన రూపాయ అన్నారు, చాలా అందం ఉంది. గోత్రము మంచిదే. ఏమండి, గుణగణాల అన్ని విద్యలు వచ్చు. 16 కళలు, షోడశ కళ ప్రపూర్ణుడు. అటువంటి 16 కళలు ఉన్నటువంటి మనిషి మీకు చరిత్రలో కాదు కదా, 14 లోకాల్లో వెతికినా ఎక్కడా దొరకడు. అటువంటి 16 కళలు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి. ఇంతకంటే అబ్బాయిని మీరు వెతికినా మీకు సమయం వృధా తప్ప ఇంకా ఎక్కడా దొరకడు. జై శ్రీరామ్. నిశ్శబ్దం. మరి మీ గోత్రం ఏమిటో చెప్పండి. సరే స్వామి, గోత్రం చెప్పే ముందు